జిందాల్ ఏదైతే మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న దళిత గిరిజన పేదల్ని మోసం చేసి ఆ పంచాయతీల్లో అలాగే గ్రామ సభల్లో పబ్లిక్ హియరింగ్ లో ఇన్ని చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. భూమి తీసుకుని కంపెనీ కడతామన్నారు, కంపెనీ కట్టలేదు. భూమి తీసుకుంటే భూమి విలువకి సరిపడగా షేర్లు ఇస్తామన్నారు, షేర్లు ఇవ్వలేదు. అలా ఒకటి కాదు, మొత్తం కుటుంబాన్ని ఉద్ధరిస్తామని చెప్పేసి చెప్తే నమ్మి ప్రభుత్వం ఇచ్చిన బతకమ్మని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే భూమి ఉందో ఆ భూమిని జిందాల్ తీసుకుని నేటికి 18 ఏళ్ళు అయినా సరే ఏ ఫ్యాక్టరీ కట్టకుండా అలాగా చూసి ఇప్పుడు కోట్లు విలువైన తర్వాత అమ్మడానికి సిద్ధం చేసింది. అది పారిశ్రామిక రియల్ ఎస్టేట్ కొంత మార్చి ఈ భూమిని వాటాలేసి అమ్మడానికి సిద్ధమైంది. కానీ ఏదైతే పేద ప్రజలకు వాటాలని చెప్పారో, కంపెనీ ఉంటుందని చెప్పారో, కంపెనీలు ఉద్యోగం అన్నారో, షేర్లు అన్నారో, ఇవేవీ లేకుండా వీళ్ళ గాలికి వదిలేసి నచ్చినట్టు ప్రవర్తించడానికి జిందాల్ యాజమాన్యం సిద్ధమవుతుంది. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముందుగా డిమాండ్ చేస్తున్నాం. 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ల వరకు కంపెనీ కట్టకపోతే తిరిగి వాళ్ళ భూమాలకు ఇచ్చేయాలని చెప్పేసి భారతదేశంలో చట్టాలు ఉన్నాయి, దాని ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. కానీ అదేది ఈ బొడ్డవార ప్రాంతంలో ఉన్న జిందాల్కి అమలు చేయడం లేదు. ఈ వెంటనే ఫ్యాక్టరీ కట్టనందున వాళ్ళ భూమి వాళ్ళకి అప్పగించాలి. ఆ రోజు భూమి తీసుకున్నప్పుడు ప్రతి పంచాయతీల్లో, కొన్ని పంచాయతీల్లో అయితే తీర్మానాలు లేవు, ఎటువంటి మాట లేదు, నచ్చినట్టు రికార్డ్ చేసుకుని భూమి అంతా వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొన్ని పంచాయతీల్లో ఇగో ఈ ఏవైతే తీర్మానాలు చేశారో ఒక్కటి కూడా అమలు చేయలేదు. అమలు చేయనందున వెంటనే అతని పైన చర్యలు తీసుకొని కంపెనీ కట్టనందున వాళ్ళ భూమి వాళ్ళకి వెంటనే తిరిగి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ముందుకు రాకపోతే మేమైనా సరే మరికొంత సమయం చూసి తాడో పేడో తేల్చుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం.